సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మరి ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నగరం నుంచి ప్రయాసపడి 600 కిలోమీటర్లు నేను వచ్చి దేవుని వాక్యాన్ని ఇక్కడ పంచుకోవడానికి దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పరిస్థితులు సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు, అలాగే మన అందరి పరిస్థితులు ఎరిగిన గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం గొప్ప ధన్యులం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందామండి. దేవుడు అంటే భయభక్తులు ఉండాలి అన్నటువంటి చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు అంటే భయభక్తులు ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అంటండి. మరి దేవుడు అంటే భయభక్తులు ఉండాలి అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యం చెప్పేవారిని మనం సన్మానం చేయాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని వాక్యం చెప్పిన వారిని ఏం చేయాలి? సన్మానించాలండి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని దేవుడు అంటే భయభక్తులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు అంటే ఎంత గొప్పదని ఇదండి. మన నీతిమంతుల కింద అవ్వం, మన పిల్లలు కూడా నీతిమంతులు అవుతారు. అప్పుడు సంతాన పక్షాన దేవుడు ఉంటాడంటే ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన దయ ఆయన కృప సమస్తమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన లేకపోతే మనం లేము. ఈ 6 నెలల మీద మనం జీవిస్తున్నామంటే ఆయన దయ ఆయన కృప అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏం చేయాలంటండి? మరి మనం గమనించినట్లయితే నీ మార్గం యెహోవాకు అప్పగించుము. నీ మార్గం యెహోవాకు అప్పగించాలి. అటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవాది దేవుడు మన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వచనం. మనం గమనించినట్లయితే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించడం మేము ఎగిరిపోదుము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మరి మన ఆయుష్కాలం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. మనం మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయండి? లోకంలో మాట్లాడినప్పుడు ఇష్టానుసారంగా ఎవరో చూడలేదు కదా, మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతుంటారు. నాకు బాగా మాటలొచ్చేంత ఇంత గొప్ప జ్ఞానవంతుని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీ జ్ఞానాన్ని వెర్రితనంతో చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఎర్రితనంతో చూస్తున్నాడు నీ జ్ఞానాన్ని. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే నేనే జ్ఞానవంతుని అనుకోడానికి వీలు లేదు.
దేవాది దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆయన, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మన మన ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 25లో మనం గమనించినట్లయితే దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. అంటే దేవుని వెర్రితనంలో జ్ఞానవంతుడు మానవుడు, దేవుడి బలహీనతలో బలవంతుడు మానవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినప్పుడు ఒక ధనం ఉన్నప్పుడు కానీ, ఒక ధైర్యం ఉన్నప్పుడు కానీ, ఒక బలంగా ఉన్నప్పుడు నాయంత్రుడు లేడు అని కాళ్ళు ఎగరేసుకుంటూ తిరుగుతుంటారు. ఆ విధంగా ఉండడానికి వీలు లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం జీవిస్తున్నామో లేదో మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించురు. మూర్ఖత్వంగా ప్రవర్తించడానికి వీలు లేదు. నీ మూర్ఖత్వాన్ని అంచేసేవాడు దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. నేను దేవుని పని చేస్తున్నాను, నాకేంటి, పతి పునరుద్ధరణను ఆయన ఆత్మ సత్యంతో ఆరాధిస్తున్నాను, నేను బోధించేస్తున్నాను అనుకుంటే కాదు. ఆ విధంగా జీవిస్తున్నావా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఎదుటి వారికి చెప్పే ముందు నీ ప్రవర్తన ఎలాగుందో నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథంలోనికి మనం వెళ్దాం. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంటే గొప్ప దయ, గొప్ప కృప అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు, తాము జ్ఞానమని అనుకున్న వారు వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. అది నేను జ్ఞానవంతుడిని నాకేంటి అనుకోవడానికి వీల్లేదు, నేను మాట్లాడలేదు, ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు, తాము జ్ఞానమని అనుకున్న వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. అందుకనే మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి, ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడంటే ఆయన మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. మనందరం కూడా గమనించాలి. నాకేంటి, నాకు అది ఉంది, నాకేంటి, నాకు మందిరం ఉంది, నాకేంటి, నాకు సంఘం ఉంది అని నువ్వు విర్రవేగుతున్నావా? అలా విర్రవేగడానికి వీల్లేదని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. అసలు ఆ సంఘం నీకు ఎలాగొచ్చింది? అసలు ఆ సంఘం ఎవరిది? క్రీస్తుది. ఆ సంఘానికి బేస్మెంట్ వేసింది ఎవరు? ప్రభుని క్రీస్తు వారు. అంతేగాని ఇప్పుడు ఎలాగున్నదంటే కొంతమంది బోధకుల విషయంలో ఆలోచన కలిగి ఉన్నట్లయితే మరి భౌతికంగా మనం గమనించినప్పుడు వరి చేను వేసినప్పుడు వరి పంట బాగా వచ్చినప్పుడు ఆ ఎన్నులు కోసుకెళ్ళిపోయినట్టుగా ఉండడానికి వీల్లేదు. అంతేగాని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకునే విధానం గమనించినట్లయితే ఎంత కష్టపడాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఏమి కష్టపడకుండా సంఘం వచ్చేసింది అనుకోండి, ఇచ్చేసారనుకో, బోధకుడి కింద సనామానం అయిపోతే రేపటి దినాన్ని లెక్కప్ప చెప్పాలి. నీ సనామాన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. నువ్వు జీవించే విధానం దేవుడు చూస్తున్నాడు, నువ్వు చెప్పడం ఏంటండి, దేవుడు చూస్తున్నాడు కదా అనుకోనాక వీల్లేదు. అందుకనే మనం గమనించినట్లయితే ఇప్పుడే మనం చదువుకున్నాం 37:24. అందువలన ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారి విషయంలో మనం గమనించాం 37:24లో. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు, తాము జ్ఞానమని అనుకున్న వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏమాత్రము లక్ష్య పెట్టడం అంటే ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామా? లేదా వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నామా? లేకపోతే నీ నోటి మాటల వల్ల నువ్వు జీవిస్తున్నావో నువ్వు ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా
మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. యెషయా గ్రంథము 46 అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారిలారా, గర్భమును పుట్టుకున్నది మొదలున్న చేత భరింపబడిన వారిలారా, తల్లివడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంగపెట్టుకున్న వారిలారా, నా మాట ఆలకించుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 4లో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే, నేను నిన్ను చేసి ఉన్నాను, సంగపెట్టుకుని వాడిని నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించే వాడిని నేనే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాని మనం గర్వపడడానికి వీల్లేదు. ఇదేనన్నా బోధకుల విషయంలో ఆలోచన కలిగి ఉంటే నేను పెద్ద బోధకుడిని అనుకుంటున్నాడు, కానీ ప్రవర్తనలో మార్పు లేదు. నేను జ్ఞానవంతుని అనుకోనాక వీల్లేదు. ఆ జ్ఞానాన్ని లక్ష్యపడతలేదు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించినట్లయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేవు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. యోబు గ్రంథము 25 అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. ఆయన చేనాలను లెక్కింప సౌఖ్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండినా, నడుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా పరిశుద్ధుడు కాగలడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రంలో పవిత్రమైన కావు, మరియు నిశ్చయంగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. సూర్యుడు చంద్రుల విషయాల్లో మనం గమనించినట్లయితే ఆయన చెప్తేనే వెలుగొచ్చింది, లేకపోతే చంద్రుడు అలాగ ఉన్నప్పుడు కూడా చంద్రుడిలాగా ఉన్నాడు, కానీ వెలుగులేదు అక్కడ. అందుకనే ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన దృష్టికి ఎట్లా పరిశుద్ధుడు కాగలడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. అంటే మరి కాంతి కనపడుతుంది కాడు అన్నది ఏంటంటే అంతకుముందు కాంతి లేదు, కాంతి కలుగును కాక అన్నాడు అంతే. చంద్రుడు కలుగును కాక, సూర్యుడు కలుగును కాక, ఆయన అంటే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సామెతల గ్రంథంలోనికి వెళ్దామండి. మనం 14 అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకుందామండి. 14:2 యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా, మరి నువ్వు జీవించే విధానం ఏ విధంగా ఉందో నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నింటినీ శోధించును. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటండి. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు, నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడి జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే సామెతల గ్రంథము 20:27లో గమనించినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టే దీపము, అది అంతరంగములను నీవు శోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6-7 వచనాలు చూసి మనం ముగించుకుందాం. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచి గల పదార్థములను నాశించకము, అట్టివాడు తన అంతరంగములో లెక్కలు చూసుకునేవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పినే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడంటే ఇష్టంగా జీవించాలి, దేవుడంటే విశ్వాసం కలిగి జీవించాలి, దేవుడంటే క్రియారూపంగా జీవించాలి. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 23:6-7 వచ్చిన వండర్ఫుల్ కొటేషన్ అండి ఇది. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. 6-7 వచనాలు, ఎదుటి వాని మేలు వార్తలేని వాళ్ళతో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థమును నాశింపకము, అట్టివాడు తన అంతరంగంలో లెక్కలు చూసుకునేవాడు, తినుము త్రాగము అని అతడు నీతో చెప్పిన కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రైస్తవులను మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ప్రేమ కలిగి జీవిస్తున్నామా లేదా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నామా మనం గమనించుకోవాలి. దేవుని వాక్యం బోధించే వారికి ఏంటంటే అధిక సన్మానం చేయాలంటే మనం దేవుని వాక్యం బోధించే వారికి అధిక సన్మానం చేయవలసిన బద్దులమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముగింపులో వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందామండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు, తాము జ్ఞానమని అనుకుని వారిని ఆయన ఏమాత్రమో లక్ష్య పెట్టడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి మనం. అందుకని 14:5 కీర్తనలు అన్నాడు, దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు, ఇంకేం కావాలండి మనకు, గొప్ప దేవుడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభుని క్రీస్తు వారి ద్వారాగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. తండ్రి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి అన్నటువంటి మాటలని మీరు వినిపించిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి వాక్యం బోధించే వారిని అధిక సన్మానం చేయమని చెప్పారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా జీవించేటట్లు మీరు సహాయం చేయండి. ఎంతమంది కుటుంబాలు అయితే వింటున్నారో వాక్యాన్ని, వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి కుమారుని యొక్క క్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా క్రీస్తుని ధరించుకుని ఉండేట్టు మీరు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, మాకు మేము తగ్గించుకుని మేము ఇచ్చించేటట్టు మీరు సహాయం చేయమని, మరి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని ఇంతవరకు మీరు మాతో ఉండి మాట్లాడిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి మా పనులు ముగించుకుని మళ్ళీ మనం ప్రయాణం వెళ్ళడానికి ప్రయాణం తట్లో మీరు ఉండండి. అదేవిధంగా మీరే ముందు మనం నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు మేము తగ్గించి మీరు ఇచ్చేటట్టు మీరు సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాత్రను నేర్చుకుంటారని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.